గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా 5 ఫైల్స్ మీద పెట్టారు. మరి అందులోనే ముఖ్యమైనది పెన్షన్ల పెంపుదల. ఏదైతే లోగడ నుంచి మరి 3,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే నెలకు 1,000 రూపాయల చొప్పున పెంచుతూ మరి ఈ నెల 4,000, ఏప్రిల్, మే, జూను 3 కూడా 1,000 చొప్పున 7,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాం. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 రూపాయలకి రెట్టింపు చేస్తూ ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆ వేళ 2019లో 2,000 పెన్షన్ని 3,000 పెంచుతానని చెప్పి పాత ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి అలా పెంచుకుంటూ పోతూ మరి ఎలక్షన్కి ముందు మాత్రమే 3,000 చేశారు. కానీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీగా చెప్పారో ఆ హామీ నిలబెట్టుకుంటూ ఆ అవ్వాతాతల కళ్ళల్లో, అదేవిధంగా మరి భర్త చనిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ అక్క చెల్లెమ్మల యొక్క కళ్ళల్లో, దివ్యాంగుల యొక్క కళ్ళల్లో ఆనందం నింపాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ 1వ తారీఖున చేస్తానని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని అమలు చేసే కార్యక్రమంలో మరి నన్ను కూడా పాలు పంచుకునేలాగా అవకాశం ఇచ్చినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మనసారా నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే బాధ్యతని మేమందరం కలిపి తీసుకుంటామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.